ఈ వారం మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనంద సంఘటనలు అన్ని రంగాల వారికి తోడ్పడతాయి. మృగశిర 3-4 పాదాల్లో పుట్టిన వారికి మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందుల నుంచి త్వరితగతిని బయటికి రాగలుగుతారు. వైద్య సంబంధిత రంగం వారికి కూడా అనుకూలిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఇక ఆరుద్ర 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి వారు పట్టుదలతో కార్యనిర్వహణ కొనసాగించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. వ్యవసాయ రంగం వారికి కూడా అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. మృగశిర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో పుట్టినటువంటి వారికి విశేష అంశాలు బాగా కలిసి వస్తాయి. అవకాశాలు బాగా దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యాలు విజయవంతమవుతాయి. ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే చంద్రగ్రహం, బుధగ్రహం ఈ 2 గ్రహాల ద్వారా మీకు ప్రతికూలత ఏర్పడుతుంది. చిరాకులు కూడా ఏర్పడతాయి. ఈ ప్రతికూలత దోష ప్రక్రియని పరిశీలించినట్టయితే లలితా సహస్రనామ పారాయణ ఈ వారం ఈ 2 గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఇక పెసరు, ఆకుపచ్చని వస్త్రాలను దానం చేయడం ద్వారా కూడా ఈ 2 గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధిని కలిగిస్తాయి.